ఖమ్మంలో యథేచ్ఛగా హంటింగ్, అంతరిస్తున్న అటవీ సంపద. ఖమ్మం జిల్లా అభయారణ్యాలు దోపిడీకి గురవుతున్నాయి. స్మగ్లర్లు, హంటర్లు అరణ్యాన్ని హరించివేస్తున్నారు. విలువైన వన సంపద, జాతికి వన్నె తెచ్చే జీవ సంపద కళ్ల ముందే కనుమరుగవుతోంది. అంతరించిపోతున్న ఖమ్మం అటవీ సంపదపై స్పెషల్ ఫోకస్. చెట్లు జీవజాతికి ప్రాణాధారాలు, విలువైన సంపదకు నిలువెత్తు రూపాలు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించే అపురూప నేస్తాలు. అలాంటి వృక్షాలకు అభయారణ్యాలు కేర్ ఆఫ్ అడ్రస్లు. ఇప్పుడు వాటి మనుగడకు పెను ప్రమాదం ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లా అడవులు, చీకటిని తలపించే కీకారణ్యాలు, వెలకట్టలేని వృక్షాలు, లక్షలాది హెక్టార్లలో విస్తరణ. రాష్ట్రంలోనే అత్యధికంగా అడవులు విస్తరించి ఉన్న జిల్లా ఖమ్మం. జిల్లాలోని 10 డివిజన్లలో 6 అడవులే ఎక్కువగా ఉన్నాయి. పచ్చదనానికే వన్నె తెచ్చే ప్రత్యేకత ఈ దండకారణ్యాల సొంతం. విలువైన వృక్ష సంపదకు ఖమ్మం అడవులు పెట్టింది పేరు. ఒకప్పుడు ఈ కీకారణ్యాల్లోకి కాకులు దూరడం కూడా కష్టమే. అయితే అదంతా అందమైన గతం. ఇప్పుడు కాకుల సంగతేమో కానీ కలప స్మగ్లర్లు మాత్రం సులువుగా దూరిపోతున్నారు. విలువైన వృక్ష సంపదను దర్జాగా అక్రమంగా అపహరిస్తున్నారు. వృక్షాలు జీవజాతి మనుగడకు ఆధారాలు, పర్యావరణాన్ని పరిరక్షించే దోహదకారులు, జంతుజాలానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆక్సిజన్ భాండాగారాలు. కానీ అరణ్యాలను హరించి వేస్తున్న కలప దొంగల కారణంగా విలువైన వన సంపద కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఒకప్పుడు ఖమ్మం అరణ్యాల్లో ఎన్నో రకాల విలువైన వృక్షజాతులు ఉండేవి. ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. దండకారణ్యాన్ని దోచుకుంటున్న స్మగ్లర్ల కారణంగా అంతరించిపోతున్నాయి. జిల్లాలో కలప స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక ఫారెస్ట్ డివిజన్లో కలప దొంగలు పోలీసుల చేతికి చిక్కుతూనే ఉంటారు. షరామామూలుగా మళ్లీ దందాను కొనసాగిస్తారు. అందుకే ఒకప్పుడు పెద్ద పెద్ద వటవృక్షాలతో కళకళ్లాడిన ఈ అడవులు ప్రస్తుతం మోడుబోయిన మానులతో దర్శనమిస్తున్నాయి. స్మగ్లర్లు ఎన్నిసార్లు చిక్కినా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మాత్రం తూతూ మంత్రమే. ప్రతి డివిజన్లోనూ వందల సంఖ్యలో ఉద్యోగులున్నా కలప అక్రమ రవాణాను అరికట్టేది మాత్రం అంతంత మాత్రమే. గుట్టు చప్పుడు కాకుండా అటవీ సంపదను కొల్లగొట్టే అపర చాణక్య స్మగ్లర్లు జిల్లాలో బోలెడు మంది ఉన్నారు. అయితే వీరిలా రెచ్చిపోవడానికి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కాలమానంలో పక్షులు, జంతువులు, వృక్షజాతులు రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి. దీన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. వెలకట్టలేని జంతు సంపదకు కేర్ ఆఫ్ అడ్రస్లు ఖమ్మం అరణ్యాలు. అయితే అడవుల్లో ఉండాల్సిన జంతువులన్నీ ఇప్పుడు హంటర్ల ధనదాహానికి బలైపోతున్నాయి. విచ్చలవిడిగా రెచ్చిపోతున్న స్మగ్లర్ల కారణంగా అరణ్యాల్లో జీవజాతి కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంది.
ఖమ్మం అభయారణ్యాల్లో విలువైన వృక్షజాతులే కాదు, అంతకంటే విలువైన జంతువులు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు అధికంగా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోయింది. కాకులు సైతం దూరలేని ఈ కీకారణ్యాల్లో ఇప్పుడు వేటగాళ్లు హల్చల్ చేస్తున్నారు. కొందరు సరదాకి వేటాడితే మరికొందరు పొట్టకూటి కోసం అడవిలోని మూగ జీవాలను హరిస్తున్నారు. సాయంత్రం పెట్టి మేము కూలికి గిట్టుబడి కదా తిరుగుతుంటాం, వేటకి తిరిగి తిరుగుతుంటాం దొరుకుతాయని. అడవిలో పుట్టి అడవిలో పెరిగి మా తాతల తండ్రులప్పటి నుండి మామూలుగా ఈ వేటాడటం అనేది మా కుల ఆచార ప్రకారం, మా కుల ఆచారం ఇది. వాళ్ళ పండగలకి అలాంటప్పుడు భూమి పండుగలకి అలాంటప్పుడు పండుగ చేసుకొని మా ఊళ్ళో ఆడోళ్ళు మమ్మల్ని అడవికి తోలుతారు. దండకారణ్యాల్లో ఇప్పుడు నాటు తుపాకులతో వేటాడుతున్న దృశ్యాలు సాధారణమైపోయాయి. ఖమ్మం జిల్లాలో తుపాకులు భారీగా ఉన్నాయని గతంలోనే తేలింది. నాటు తుపాకులు పొరపాటుగా పేలిన కారణంగా 2-3 చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయినా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం. దీంతో అరణ్యాల్లోని మూగజీవులు క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. స్మగ్లర్లు, హంటర్లు ఓవైపు అడవుల్లోని సంపదను మాయం చేస్తుంటే పోడు వ్యవసాయం అసలు అరణ్యాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. పోడు ముసుగులో మోసగాళ్లు ఎందరో అడవుల్ని హాంఫర్ట్ చేస్తున్నారు. లక్షలాది హెక్టార్ల అడవులు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. కానీ క్రమంగా అడవుల విస్తీర్ణం తగ్గుతోంది. అరణ్యాల్లోని సంపదను రక్షించడం సంగతలా ఉంచితే అసలు అడవులని అధికారులు రక్షించలేకపోతున్నారు. వేలాది ఎకరాలను దళారులు పోడు పేరుతో స్వాహా చేస్తున్నారు. ఆదివాసీల చేత అక్కడక్కడా గుడిసెలు వేయించి అడవులు నరికించి అంతో ఇంతో ఇచ్చి భూములను కాజేస్తున్నారు. హంటర్లు అడవి జంతువులను భుజిస్తున్నారు. స్మగ్లర్లు అడవుల్లోని వన సంపదను భక్షిస్తున్నారు. ఇక పోడు వ్యవసాయం పేరుతో ఆక్రమణదారులు ఈ అరణ్యాలని హరించి వేస్తున్నారు. తలుపు తాళం లేని సంపద అటవీ సంపద అంటూ నీతులు చెప్పే అధికారులు ఇప్పటికైనా వన సంపదను రక్షించే దిశగా చర్యలు చేపట్టాలి. లేకపోతే భవిష్యత్ తరాలు ఈ అభయారణ్యాల గురించి చరిత్ర పుటల్లోనే చదువుకోవాల్సి వస్తుంది. అడవుల ఆక్రమణపై ఫారెస్ట్ అధికారుల దృష్టికి ఎన్నో వివాదాలు వస్తూనే ఉంటాయి. మామూలుగా సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతూనే ఉంటారు. అందుకే ఆక్రమణదారులు ఇష్టం వచ్చినట్లుగా ఆక్రమణల పర్వం కొనసాగిస్తున్నారు. ఖమ్మం అభయారణ్యాల్లో ఇంత జరుగుతున్నా స్పందించడానికి జిల్లా స్థాయి అధికారులు సైతం నిరాకరిస్తుండటం కొసమెరుపు. విలువైన వన్యప్రాణులు వేటగాళ్ల చేతికి చిక్కి బలవుతున్నాయి. దండకారణ్యంలో ఎటు చూసినా ఇలాంటి విల్లంబులే దర్శనమిస్తున్నాయి. రక్షణ చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికైనా భద్రతా చర్యలు ముమ్మరం చేయకపోతే విలువైన వన్యప్రాణుల గురించి భవిష్యత్ తరాల వారు పుస్తకాల్లో చదువుకోవాల్సిందేనేమో. ఖమ్మం జిల్లా దండకారణ్యం నుంచి కెమెరామెన్ పృథ్వీతో రాజేందర్, మహా టీవీ. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూడండి నిరంతరం మహా టీవీ.